వెల్కమ్ టు జ్ఞానేశ్వర రాష్ట్ర రీసెర్చ్ సెంటర్. సో మనం జ్ఞానేశ్వర రాష్ట్ర సెంటర్లో ప్రతి నెల ఒక రాశి మీద స్టూడెంట్స్ రీసెర్చ్ చేసిన పాయింట్స్ అనేది చూస్తున్నాం. సో అందులో భాగంగా ఈ భాగంలో ముందుగా ప్రసన్న గారు వృశ్చిక రాశి గురించి వివరిస్తారు. వాట్ టు యూ ప్రసన్న గారు? గురువులందరికీ నా నమస్కారములు. నా పేరు ప్రసూన. ఈరోజు నేను వృశ్చికము నందు చంద్రుని గురించి మాట్లాడదలుచుకున్నాను. వృశ్చికము అనేది కాలపురుష చక్రంలో 8వ రాశి. దీనికి అధిపతి కుజుడు. రాశి చక్రంకి సంబంధించి ఇది విషమ రాశి. కేతువు ఉప అధిపతి. ఇది 8వ స్థానం కాబట్టి ఆయు స్థానము చెప్తాము. ఇది జలతత్వ రాశి. ఈ వృశ్చికమునందు చంద్రుని కోసం తెలుసుకుందాం. చంద్రునికి వృశ్చికము అశుభ స్థానము, చంద్రునికి నీచ స్థానము. కావున తల్లిదండ్రులకు దూరంగా జీవితాన్ని కోరుకునివాడు, పోట్లాడు స్వభావము, నిజాయితీపరుడు, కఠినత్వము, రాక్షసత్వము కలవారు, సంతోషము లేనివారు, నీతి లేనివాడు భాగ్యవంతులు. చంద్రుడు అష్టమమున ఉన్న ఎడల తల్లికి మంచిది కాదు, అదృష్టహీనుడు. వాహన ప్రమాదాలలో మరణము, సుఖముండదు, అనారోగ్యము, పాపపు పనులు చేయడం. వృశ్చిక రాశి అందు చంద్రుడిన్న విశాలమైన కళ్ళు, వక్షము, లావాటి గుండ్రటి కాళ్ళు, తొడలు, మోకాళ్ళు, మాతాపితరులతో, ఆచార్యులతో లేదా జ్యేష్ఠాది కుటుంబము నుండి వేరుపడువాడు. బాల్యమందు రోగాది పీడితుడు, రాజవంశమందు పూజితుడు, క్రూర పనులు చేయువాడు, మత్స్యరేఖ, వజ్రరేఖ మొదలగు చిహ్నములు కలవారు, పాపకార్యములను రహస్యంగా ఉంచువాడు. చంద్రుడు వృశ్చికంలో ఉండుట ఇది సహజ మార్మిక స్థానము. జాతకుడు మార్మిక కళల పట్ల ఆసక్తి కలిగి ఉండును. జాతకుడు చిన్నతనంలో తల్లిపాలకు దూరం కావడం మనం గమనించవచ్చు. క్షేత్రంలో కేతు ఉచ్చ కనుక జాతకునికి మోక్ష సాధన, బోధన తత్వం గమనించవచ్చును. కుటుంబంలో స్త్రీలకు ఒక సంతానం దెబ్బతిను అవకాశం కేతు వల్ల గమనించవచ్చును. ఈ వృశ్చికంలో చంద్రుడు ఉన్నందువల్ల కలహప్రియులు, కార్యసాధకులు, తృప్తి తక్కువ లక్షణములు కలవారు, రహస్యంగా పాపకార్యములు చేయుదురు, కోపము కనబడనివ్వరు, ఇతరులకు ద్రోహం చేయరు. కానీ చేయదలిచిన వీరు చేసినట్టు కూడా తెలియకుండా చేయు సమర్థులు. హోదా కలవారితో గౌరవించబడదు. మాటలు సందర్భానుసారుగా మలుచుటయందు నేర్పరులు. వీరిని గురించి తక్కిన వారు ఏమనుకుంటారో అనేది వీరికి ముఖ్యం. 1వ సంవత్సరం నందు జ్వరము, 5 లేక 15 సంవత్సరముల వరకు తండ్రికి విచారము, 25 సంవత్సరముల వరకు అధికమైన ఇబ్బందులు. చంద్రుని శుభవీక్షణ కలిగిన 90 సంవత్సరాల వరకు ఆయువు. జ్యేష్ఠ శుద్ధ దశమి బుధవారం హస్త నక్షత్రమున అర్ధరాత్రి గడుచుచుండగా మారకము. ఆధ్యాత్మికతను నమ్ముతాను, దేవుని నమ్ముతాను, విశ్వాసాన్ని నమ్ముతాను, నాకు బహిర్గతం కావడం ఇష్టం లేదు అనే భావన వీళ్ళలో అధికంగా ఉంటుంది. వారి ప్రదర్శన ఆధిపత్యం, సామర్థ్యాలు, న్యాయకత్వం, తండ్రితో సంబంధం, నియమ నిబంధనల పట్ల వైఖరి భావాలు, కరాత్మక స్వభావం, శృంగార స్వభావము, మానసిక కల్లోలము, తల్లితో సంబంధాలు లేదు తల్లితో సమానమైన వ్యక్తులతో సంబంధం, బాల్యంలోని అనుభవాలు ఇవి ఒక ప్రత్యేక లక్షణాలుగా చెప్పవచ్చును. చుట్టుప్రక్కల ఏదైనా ప్రతి దాంట్లో లోతుగా పరిశోధించటం వృశ్చిక రాశి యొక్క స్వభావంలో ఒక భాగం. అనేక ఇతర సంకేతాల వలె వారు ఉపరితల జ్ఞానంతో సంతృప్తి చెందరు. పరిశోధనలో చాలా మంచిగా సహకరిస్తారు. జీవితంలో వీరికి ఏం కావాలో వారికి బాగా తెలుసు. సాధించే వరకు పట్టు వదలరు. చీకటి సత్యాలను ఎదుర్కోవటానికి భయపడరు. వీరు తల్లిపై బలమైనటువంటి ప్రభావం చూపుతారు. మానసిక
ఒత్తిడితో ఉన్న అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి యందు చంద్రుని గురించి కొంతవరకు తెలుసుకున్నందుకు, గురువులు అవకాశం ఇచ్చినందుకు శాకంబరి గురువులకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ప్రసన్న గారు. నెక్స్ట్ పుష్పావతి మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పుష్ప. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను. శాకంబరి జ్యోతిషాలయంలో ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నాను. ఈరోజు జ్ఞానేశ్వర్ సార్ పరిశోధనా కేంద్రంలో జరుగుతున్న వృశ్చిక రాశి డిబేట్ లో నేను వృశ్చిక రాశిలో రవి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే అంశం గురించి చర్చించబోతున్నాను. ఈ వృశ్చిక లగ్నంలో రవి ఉన్నప్పుడు వీరికి ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది, అందరి చేత ఆకర్షింపబడతారు మరియు అంతర్దృష్టి బలంగా ఉంటుంది. చిన్నతనం నుండి కూడా వీరు కష్టాలను ఎదుర్కొని నిలబడతారు. వీటి నుంచి ఎన్నో అనుభవాలను కూడా నేర్చుకుంటారు. వీరిలో కార్యసాధన దీక్ష ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేయబడితే దాన్ని సాధించే వరకు కూడా వీళ్ళు వదలరు. ఆ పని చేయడానికి అడ్డంకులు వచ్చినా ఏమైనా సవాళ్ళు ఎదురైనా సరే వీళ్ళు ఆ ప్రయత్నాన్ని ఇంకా బలంగానే దృఢంగానే చేసి సాధిస్తారు. వీరు నిజాలు మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అబద్ధాలు మాట్లాడే వారిని దూరంగా ఉంచుతారు. అలాగే నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇస్తారు. వృశ్చిక రాశికి కుజుడే కాకుండా కేతువు కూడా కోలాడు కాబట్టి వీళ్ళకు సూక్ష్మ పరిశీలన శక్తి ఉంటుంది. అందుచేత వీళ్ళు తొందరగా మోసగాలని గుర్తించగలుగుతారు. రవి ఈ రాశిలో ఉంటే వీళ్ళకు ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. రవి అధికారానికి కారకుడు కాబట్టి అధికార హోదాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఏ పని అయినా సరే వీళ్ళు చురుకుగా అందరినీ ఆకర్షించే విధంగా చేస్తారు. అప్పుడప్పుడు వీళ్ళు కొద్దిగా గర్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకు దైవభక్తి, పితృభక్తి, మాతృభక్తి అధికంగా ఉంటుంది. రవి ఈ రాశిలో ఉన్నప్పుడు, ఈ లగ్నంలో ఉన్నప్పుడు వీళ్ళకు శాస్త్ర పరిజ్ఞానం కూడా బాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా కావ్య రచనలు కూడా చేయగలుగుతారు. అలాగే మంచి ఉపన్యాస ధోరణి ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వీళ్ళు ఉద్రేకాన్ని కలిగించే ఉపన్యాసాలు బాగా చేయగలుగుతారు. అలాగే రాజకీయాల్లో కూడా రాణించగలుగుతారు. చేయదలిచిన పనిని బాహటంగా సూటిగా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే వృశ్చిక లగ్నంలో రవి ఉన్న వాళ్ళ పరాక్రమాన్ని, ధైర్య సాహసాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ సాహస ప్రక్రియలో విజయం కోసం మోసము, కుతంత్రాలు చేయడానికి వెనుకాడరు. ఒక్కోసారి ధర్మాన్ని, న్యాయాన్ని కూడా పాటించక శత్రువులకు హాని చేస్తారు. అందువలన వీళ్ళు ఈ సమాజంలో గౌరవ ప్రఖ్యాతలను కోల్పోతారు. అలాగే నమ్మిన వారిని వీళ్ళ స్వలాభం కోసం వాడుకోవడమే కాకుండా హాని చేయడానికి కూడా వీళ్ళు వెనుకాడరు. ఇలాంటి దుష్ట స్వభావం వలన వీళ్ళు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు, భార్యకు, ఇంకా సంతానం చేత కూడా ద్వేషింపబడతారు. వృశ్చికమందు రవి ఉండగా జన్మించిన వాళ్ళు విష విద్యలను నేర్చుకోవడం లేదా విష ప్రయోగం కానీ చేసే వాళ్ళుగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరిని ఎవరైనా హేళన చేస్తే మాత్రం బాగా గుర్తుంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. వీళ్ళతో వాదనలకు దిగకుండా మంచి మాటలతో బ్రతిమాలుకున్నటువంటి ధోరణిలో అడిగితేనే వీళ్ళు ఏదైనా సహాయం చేస్తారు. వీరికి బంధువర్గాల సపోర్ట్ కూడా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే అక్రమ సంబంధాలు కూడా వీళ్ళు కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు తొందరగా ఎదుటి వాళ్ళని హేళన చేయడం, పరుషవాక్యాలతో రెచ్చగొట్టడం, వ్యంగ్యంగా మాట్లాడడంలో సమర్థులు. అయితే వృశ్చిక రాశి కాలపురుష చక్రంలో 8వ రాశి, ఎంతో లోతైన రాశి. ఈ రాశి ఎన్నో రహస్యాలను, గుప్త విషయాలను పొందుపరుచుకొని ఉంటుంది. వీళ్ళకు ఊహాశక్తి మరియు సూక్ష్మ పరిశీలన శక్తి, లోతైన అధ్యయనం చేసే సామర్థ్యం ఎలా ఉంటుందో అలాగే ఈ రాశికి గుర్తు తేలు కాబట్టి కొన్ని సందర్భాల్లో వీరు తేలుకొని వ్యవహారంలో కూడా ప్రవర్తిస్తారు. ఇవి సార్ అంటే రవి ఉన్నప్పుడు వృశ్చిక లగ్నంలో ఎలా ఉంటాయి లక్షణాలు అనేది కొన్ని విషయాలను నేను ఇక్కడ చర్చించాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓటు పెదాస్. థ్యాంక్ యూ పుష్పావతి మేడం. నెక్స్ట్ జ్యోతిర్మయి మేడం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు వృశ్చిక రాశి గురించి అంటే స్పిరిచువల్ బెంట్ తోటి మాట్లాడుతున్నాను. ప్లీజ్ నెక్స్ట్ స్లైడ్ సార్.
ఇది కాళీయ మర్దన కృష్ణ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఇది వృశ్చిక రాశితోటి ఎలాంటి సంబంధం ఉందో ముందు ముందు స్లైడ్స్ లో చూద్దాము. మొదట వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది వృశ్చిక రాశి ఆ, రాశి చక్రంన 3వ స్థిర రాశి, 2వ జలతత్వ రాశి. రహస్యము అన్నది ఈ రాశికి చెందిన కీలక పదము. లోతైన నిశ్చల జలాలు, సూర్యుని వెలుగు చొరబడని ప్రదేశములందును, అట్టడుగున చీకటి బిలములు, నీడన పెరుగు మొక్కలు, నేలపై ప్రాకులాడు విషజంతువులు, నిర్మానుష్యమైన గుహలు, దివ్య ప్రబోధములు అందుకొనదగు గుహాలయములు అంటే గుహలు, అతి గుహ్యములైన గ్రంథాలయములు లైబ్రరీస్, నూనె గనులు, భూగర్భ నిధులు ఇవన్నీ వృశ్చిక రాశి పరిధి క్రిందికి వచ్చును. నిరంతరము చీకటి అలుముకొలిన ప్రదేశములందును ఈ వృశ్చిక రాశి ప్రభావము ఉండును. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది రాశి చక్రం నందు 8వ రాశి. ఇది అష్టమ భావమును సూచించును. అయితే కనుమరుగొగుట అంటే అదృశ్యమగుట అనునది ఈ రాశి యొక్కయు ఈ భావం యొక్కయు కారకత్వము. ఆత్మ యొక్క స్వచ్ఛమైన వెలుగు క్రమక్రమముగా భౌతిక స్థితి అందు పతనమై అదృశ్యమగుచున్నది. కనుక ఈ రాశి యొక్క ప్రధాన తత్వము పతనము, అదృశ్యము. ఈ రెండు కూడా ఈ రాశి యొక్క కారకత్వములు. ఈ రాశి ప్రభావముచే మరణము, తెలివి కోల్పోవుట, స్పృహ తప్పుట మొదలగు అవసాన దశలు ఉత్పన్నమవుతాయి. కాలక్రమానుగతంగా ప్రజ్ఞామరణము అంటే కోమా సంభవించడము, తర్వాత కొన్ని వస్తువులు ఏవంటే పెద్ద ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, నల్ల మందు మొదలైన మత్తు పదార్థములన్నీ ఈ రాశికి సంబంధించి ఉన్నవి. మన భౌతిక దేహమందున జననేంద్రియములు ఈ రాశిని సూచించును. మూత్రపిండములు, మూత్రకృత్యము అంటే బ్లాడర్, విసర్జనావయములు ఈ రాశాధిపత్యం కిందికే వచ్చును. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత పాములు, తేళ్ళు, నత్తగుల్ల, భూమిపై ప్రాకులాడేది ఈ జీవశ్రేణి అంతయు ఈ రాశి యొక్క ఆధిపత్యం క్రిందికి వచ్చుచున్నది. విష ప్రయోగం వలన చైతన్యంను కోల్పోతాం కదా, అందుకని ఈ కీటకములు మానవునికి విషతుల్యములుగా చెప్పుకుంటారనమాట. తర్వాత గరుత్మంతుడు సర్పములకు శత్రువు. ఈ రాశి అందు గుర్తించబడిన గరుత్మంతుడు ఒక సంకేతాత్మకమైన దివ్య పదమును సూచిస్తాడనమాట. అప్రదక్షిణ మార్గమున అంటే రివర్స్ డైరెక్షన్లో అనుసరించినప్పుడు వృశ్చిక రాశి నుండి వృషభ రాశికి ఒక దివ్య పదము గోచరిస్తుంది. ఈ అప్రదక్షిణ మార్గము విషబిందువ పదము అంటారు. ఇదియే మానవుని ఆత్మను వృశ్చిక రాశి బంధము నుండి విడిపించి వృషభ రాశి కైవల్యమునకు, మోక్షమునకు నడిపించుకొని వచ్చును. దీనివల్ల దివ్యత్వము అన్నది అనుగ్రహించబడుతుంది. అప్పుడు సర్పముపై విజయం అన్నది సాధించగలుగుతారు అన్నమాట మనిషి. అయితే ఈ భూమిపై శ్రీకృష్ణ పరమాత్మ వృషభ రాశిని జన్మలగ్నముగా ఎన్నుకొని అవతరించెను. దీని యందు వృశ్చిక రాశికి సంబంధించిన ఒక రహస్యం ఉంది. వృశ్చిక రాశి సర్పములపై ఆధిపత్యము వహిస్తుంది కదా, దాన్ని గుర్తుంచుకొనిచో శ్రీకృష్ణుని బాల్య క్రీడలలో కాళీయ మర్దనము
జ్ఞాపకం వచ్చును. బాలుడైన కృష్ణుడు కాళీయముని పడగలపై తాండవ నృత్యం చేసి ఆ సర్పమును మర్దనము చేయును. అప్పుడు ఆ సర్పజాతి ఓటముని పొందినది. ఈ విధముగా ఆ సర్పజాతి ఉన్నత దివ్య ప్రజ్ఞలను పొందుతుందన్నమాట. అయితే కృష్ణుని జన్మలగ్నమైన వృషభ రాశి ఔన్నత్యము ఇక్కడ మనకి తెలుస్తుందన్నమాట. అదియే కాళీయ మర్దన కృష్ణుడికి సంకేతం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఏవైనా మార్పులు, ఈ వృశ్చిక రాశిలోని మార్పులు ఏవైనా కూడా ఈ రాశ్యాధిపత్యం కింద పరిగణించబడతాయి. ఏ మార్పు అయినా కూడా పరుల కంటికి కనిపించదన్నమాట. ప్రకృతి అందరి వృక్ష సంతతి బహు విచిత్రంగా ఉంటుంది. వీటి ఆ ఆ, మార్పులు ఏవైనా కూడా మనకి బయటికి కనిపించవు. అంటే ఇప్పుడు మైక్రోస్కోప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చూడగలుగుతున్నాము. కానీ మామూలు కంటికి మాత్రం ఇవన్నీ కనిపించేవి అనమాట. అంటే పరిణామాలు, మా అవస్థలన్నీ కూడా మనకి కనిపించవు. ఎట్లా అంటే పువ్వు విచ్చుకొనుట, పువ్వు నుండి కాయ పుట్టుట, కాయ పండుట, అందులో విత్తనములు ఏర్పడుట, విత్తనము నుండి మొక్క మొలకెత్తుట, ఇవన్నీ కూడా కంటికి కనిపించనివి అన్నమాట. ఇది జీవులలో సంతానోత్పత్తి కూడా ఒక ప్రక్రియగా ఉంది. అది కూడా మన కంటికి కనిపించకుండా ప్రకృతి అది దాచిపెడుతుంది మన దగ్గర నుంచి. అంటే మనం కళ్ళతోటి చూడలేనిది అనమాట అది. అదే చెట్టుకు పూలు పూయడము, పిందెలు అవ్వడము, పూరేకులు ఆ పిందెను కూడా లాగా కప్పి ఉంచుతాయి అన్నమాట. అయితే ఇదంతా రహస్య గోపనంగా జరుగుతుంది. ఇదంతా కూడా వృశ్చిక రాశికి సంబంధించింది అన్నమాట. ఏ విధంగా అయితే శిశువు ఆమ్, గర్భంలో అభివృద్ధి చెందునో, అయితే ఈ రాశి యందు ఆధ్యాత్మికవేత్తలు కూడా చాలా రహస్యంగా పరిపూర్ణతను, అంటే వేరే వాళ్ళకి తెలియకుండా, ఒరుల కంటికి కనపడకుండా పరిపూర్ణతను సాధిస్తారనమాట. ఆధ్యాత్మికవేత్తలు, స్పిరిచువల్ పీపుల్ అన్నది వాళ్ళలో డెవలప్మెంట్ అన్నది బయటికి కనిపించదు. అట్లా వాళ్ళు రహస్యంగా డెవలప్మెంట్ ఉంటుంది. అది ఈ స్కార్పియోలో మనకి సంకేతంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది మార్స్ అండ్ వీనస్ కి తీసుకుంటే, మార్స్ అన్నది లోయెస్ట్ ప్లేన్ లో ఎక్స్ప్రెషన్ గా మనము తీసుకోవచ్చు. కేవలం భౌతిక స్థాయిలో తీసుకుంటే జీవుల యందు కామ సంభోగ క్రియ ఉంటుంది. అది ఈ రాస్యాధిపతుడైన కుజుడు దీనిపై ఆధిపత్యం వహిస్తాడు. అయితే ఒక ఇంటలెక్చువల్ గా హయ్యర్ లెవెల్స్ లోకి వెళ్ళిన వాళ్ళు, స్పిరిచువల్లీ హయ్యర్ లెవెల్స్ లోకి వెళ్ళిన వాళ్ళకి ఇది వర్తించదు. తర్వాత ఉన్నత కక్షల్లో మాత్రము, అంటే హయ్యర్ లెవెల్స్ లో శుక్రుడు ఈ దివ్య ప్రేమకు ఆధిపత్యం వహిస్తుంటాడు. అయితే ఈ అధో స్థాయిలో మాత్రం ఇది స్త్రీ పురుష ఆకర్షణకి ఆధిపత్యంగా ఉంటుంది. అయితే రూప జగత్తు ద్వారా ప్రేమను వ్యక్తీకరించుట అనేది శుక్రుని ఉన్నత దివ్య లక్షణం అవుతుంది. ఇదంతా కూడా ఈ రాశిలో మనకి కనిపిస్తుంది. అయితే దివ్య పదంను, అంటే స్పిరిచువల్ వేలో వెళ్ళే వాళ్ళకి మాత్రం శనీశ్వరుడు దీనికి ఆధిపత్యాన్ని వహిస్తాడు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. న్యూమరికల్ పొటెన్సీ ఆఫ్ దిస్ సైన్ ఈజ్ 8. 8 అనేది ఈ న్యూమరికల్ పొటెన్సీగా తీసుకోవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడు ఒక 8th చైల్డ్గా ఈ భూమి మీదకి వచ్చాడనమాట.
అష్ట అన్నది 8 అన్నది దీనికి వృశ్చికానికి సంకేతము. దాని నుంచి వృషభం తీసుకుంటే 8వ శిశువుగా భూమిపైకి వచ్చాడు కాబట్టి ఆ, సంకేతము ఈ స్కార్పియో సంకేతంలో కృష్ణుని కూడా తీసుకుంటాము. తర్వాత లెడ్ అన్నది సీసం అన్నది దీనికి రిప్రజెంట్ చేస్తుంది మెటల్. పి ఈజ్ ద సౌండ్ ప. తర్వాత బ్లాక్ ఈజ్ ద కలర్ ఆఫ్ దిస్ సైన్. అయితే అష్టమ జన్మముగా శ్రీకృష్ణ భగవానుడు మానవతావతారం ఎత్తి అవతార పురుషుడుగా మనకి దర్శనం ఇచ్చుచున్నాడు. అష్టమ జన్మ అనగా అష్టమ ప్రజ్ఞ అని. నీల వర్ణమేమో అనంతతత్వానికి ఉపాధిగా అనుకోవచ్చు. ఆ, ఈ రీస్ ఈ- ఈ రాశి యొక్క ధాతువు సీసము. అది పావర్ణ ధ్వనిని వ్యక్తపరుచును. అయితే దీని రంగు నలుపు. ఈ రంగు నలుపు అన్నది చీకటిని సూచిస్తుంది. సామాన్య మానవుల్లో ఆ, ఆ, ఈ రంగు నలుపు అన్నది మరణం సూచిస్తుంది. అయితే హయ్యర్ లెవెల్స్ దివ్య కక్షలందు మాత్రం మానవుల్లో ఆమ్, ఆ దివ్య కక్షలలో ఉన్న మానవులకు మాత్రం ఈ అధో స్థాయిలో ఉన్న చైతన్యం ఉండదు. దానివల్ల ఇది ఆ నలుపు రంగుగా సంకేతించబడుతుంది. అనగా నలుపు రంగు సామాన్యులకు చీకటిగాను, యోగికి మాత్రం వెలుగుగా దర్శనమిస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ మూలాధార కేంద్రం మందు కుండలి స్థానము ధనురాశి ఆధిపత్యానికి ఉంటుంది యాక్చువల్గా. కానీ ఈ కుండలి శక్తి యొక్క అధిష్టాన కేంద్రం వృశ్చిక రాశిలోని జ్యేష్ఠ నక్షత్రమునకు ధనురాశిలోని మూల నక్షత్రముకు మధ్య గుర్తించబడుతుంది. ఈ కారణముచే మూలాధార చక్రము వృశ్చిక రాశి అందును ధనురాశి అందు రెండిటి అందు సంచరిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది యాడమ్ అండ్ వీవ్ అందరికీ తెలిసిందే. యాడమ్ అండ్ ఈవ్ గురించి అది ఎట్లా అంటే కొంత కాలము స్త్రీ పురుషులు ఇద్దరు స్నేహితుల్లాగా సహజీవనం మెలిగిన ఒక భూమి అన్నది ఉండేది. అంటే కామ సంబంధం లేకుండా, సంతానం కనుట అన్నది లేకుండా. అయితే వాళ్ళకి స్త్రీ పురుషులకి లజ్జపడుట అనున్నది లేకపోవడము, అచ్చమైన ప్రకృతి బిడ్డలుగా ఉండేవాళ్ళు. అయితే ఆ పరమేశ్వరుడు ఆ జీవులకు మాత్రం సంపదనిచ్చి వదిలిపెట్టాడనమాట. అది సనాతన కాలంలో ఒక పండ్ల తోటగా ఆ, సంకేతం ఇచ్చింది. అయితే ఆ తోటలో ఈ ఆది దంపతులు అనుకోవచ్చు, యాడమ్ అండ్ ఈవ్ అనువారు స్వేచ్ఛగా సంచరించేవారు. అయితే ఆ తోటలోకి ఒక సర్పము ప్రవేశించి అది వాళ్ళలో స్వార్థపూరితమైన వాంఛను ప్రేరేపించినది. ఇక్కడ సర్పము అంటే అధోముఖ పతన మార్గంగా మనం తీసుకోవచ్చు. వారు ఈ విజ్ఞాన ఫలమును ఆరగించి, అనగా ఆ విజ్ఞాన ఫలం ఏంటి అంటే అక్కడ మొలకెత్తిన మొదటి కోరిక ఆకలి తీర్చుకొనుట. ఇది మొట్టమొదటి మనస్సునకు బీజాంకురం, అదే కామ బీజాంకురం కూడా అని చెప్పుకోవచ్చు. దానివల్ల పతనావస్థకు వెళ్ళడం అన్నది జరిగింది. అది దాని కారణంగా వాళ్ళు శిక్షించబడ్డారు అంటే అని కూడా చెప్పచ్చు. అది ఆ కారణంగా వాళ్ళలో లజ్జ అన్నది అంకురించింది. దానివల్ల వాళ్ళకి దేవుడు ఒక చర్మ కవచము, పరమేశ్వరుడు చర్మ కవచం అని ఇచ్చాడని, వారు శాపగ్రస్తులయ్యారని, వాళ్ళకి ఒక భౌతిక దేహం అన్నది అప్పుడు రూపొందిందని చెప్పుకుంటారు. అయితే ఆ పూర్వము దేహముతో పని లేని ప్రజ్ఞా స్థాయి అందు వారుండిరి. ఆ స్థాయి నుంచి వాళ్ళు
సర్పంగా భూమిపైకి, అయితే సర్పం భూమిపైకి ప్రాకులాడుచు వచ్చింది. ఇది మానవుని పతనావస్థను మోసికొనుచు భూమి మీదకు చేరిందనమాట. అయితే దీని తర్వాత స్త్రీ పురిటి నొప్పులతో తన బిడ్డలను కనుట అను స్థితి ఏర్పడింది. అయితే ఈ పై కథ అంతా కూడా మానవుని పతనావస్థను వర్ణించు గాథ. ఇందు వృశ్చిక రాశి కారకత్వము ధ్వనించుచున్నది. సో దిస్ ఈస్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ స్కార్పియో. నెక్స్ట్ దిస్ ఇస్ స్లైడ్. అయితే వృశ్చిక రాశిలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంటైర్ సైకలాజికల్ పాయింట్స్ ఏవైతే మనం జనరల్గా చెప్పుకుంటామో అవన్నీ కూడా మనము వృశ్చిక రాశిలో దాగున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది ఒక జొహరీ విండో అని అంటారు. దీని గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే జనరల్గా మన గురించి వేరే వాళ్ళకి తెలిసిందంతా కూడా ఓపెన్ ఏరియాలో ఉంటుంది అనమాట. మనకి తెలుసు, వేరే వాళ్ళకి తెలుసు, అది మన గురించి. ఇంకోటి మనకి తెలిసింది అంటే జనరల్గా పేరు, ఎక్కడుంటాము, ఏంటి, ఏం చేస్తుంటాము అన్న వివరాలన్నీ కూడా ఈ ఓపెన్ ఏరియాలో ఉంటాయి. తర్వాత మనకి తెలియనివి, మన గురించి మనకి తెలియనివి వేరే వాళ్ళకి తెలిసినవి. ఇవి మనకి ఎట్లా తెలుస్తాయి అంటే ఫీడ్బ్యాక్ ద్వారా. ఇప్పుడు ఏదైనా మాట్లాడతాము, ఎలా మాట్లాడాము అన్నది తెలుసుకోవాలంటే ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. అది మన గురించి మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి, అవి వేరే వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళ వల్ల మనము ఇంప్రూవ్ అవ్వడానికి, మన బిహేవియర్ చేంజెస్ తెచ్చుకోవడానికి అవి ఉపయోగపడతాయి. ఇంకా నెక్స్ట్ హిడెన్ ఏరియా అంటే నా గురించి వాట్ అదర్స్ డోంట్ నో, నా గురించి మన గురించి తెలియనివి, మనకి మాత్రమే తెలిసినవి కొన్ని హిడెన్ ఏరియాలో ఉంటాయి. అవి ఏంటి అంటే బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్. అవేంటి అన్నవి తెలుసుకోవడం అన్నది ఈ హిడెన్ ఏరియాలో ఉంటాయి. ఎట్ లాస్ట్ అన్నోన్ ఏరియా అన్నది ఉంటుంది. ఇది మోస్ట్లీ వృశ్చిక రాశికి సంబంధించింది. అదేంటి అంటే వేరే వాళ్ళకి తెలియనివి, మనకి తెలియనివి రెండు కూడా ఆ అన్నోన్ ఏరియాలో ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏంటి అన్నది తెలుసుకోవడం అన్నది వృశ్చిక రాశిలో నిగూఢంగా ఉంటాయి. వీటిని బయటికి తీసి ట్రీట్ చేయడం అన్నది జనరల్గా సైకలాజికల్ ప్రాసెస్లో ఉంటుంది ఇదంతా. మెయిన్గా కొన్ని ఓపెన్ ఏరియాలో ఉన్నాయి కూడా మనకి ఎంతగా ఈ అన్నోన్ ఏరియాస్లోకి వెళ్ళిపోతాయి అంటే అవి మనకు తెలియవు, అలాంటివి ఉన్నాయని కూడా మనకు తెలియని పరిస్థితిలో ఉంటాయి. అవన్నీ కూడా బయటికి తీసి ఈ వృశ్చిక రాశి మాత్రం దీంట్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్ హెల్ప్స్ సైకాలజిస్ట్ లాట్, థెరపిస్ట్ అండ్ సైకాలజిస్ట్, డాక్టర్స్, హీలర్స్. అందుకే ఈ వృశ్చిక రాశికి వీళ్ళందరితోటి కూడా సంబంధం ఉంటుంది అని నా భావన. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. జోహరీ విండో గురించి చదవండి, చాలా బాగుంటుంది, తెలుసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. తెలిసిన వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్షియస్ మైండ్ అండ్ అన్కాన్షియస్ మైండ్. ఈ స్కార్పియో ఎక్కువగా అన్కాన్షియస్ మైండ్ని రూల్ చేస్తుంది అని నా ఉద్దేశము. ఇక్కడ ఎడిక్షన్స్, అగ్రెషన్స్, అబ్సెషన్స్ మీరు అన్నీ ఏవైతే అస్ట్రాలజీలో గుర్తిస్తారో అవన్నీ కూడా ఈ అన్కాన్షియస్ మైండ్లోంచే బయటికి వస్తాయి. ఎంటైర్ సైకాలజీ కానీ, ఈ సిద్ధులు కానీ, తాంత్రిక్ మంత్రాలు, ఈ అన్ని సైకలాజికల్ బిహేవియరల్ ప్రాసెసెస్ ఇవన్నీ కూడా ఈ అన్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ అన్కాన్షియస్ మైండ్ అనేది ఈజ్ ఎంటైర్లీ అ రిప్రజెంటేషన్ ఆఫ్ స్కార్పియో. మీరు చూడొచ్చు ఈ స్లైడ్లో కూడా జస్ట్ కొంచెం పాటే మన బిహేవియర్లో తెలుస్తుంది అనమాట కాన్షియస్ మైండ్. మిగతా అంతా ఎక్కువ భాగము అన్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అంటే కాబట్టి ఈ స్కార్పియో అన్నది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, స్కార్పియన్ రాశి. దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
ఇది స్టింగ్ ఆఫ్ ఏ స్కార్పియో. స్కార్పియో ఎట్లా స్టింగ్ చేస్తుంది, మీరు ఎప్పుడైనా దీని గురించి అబ్జర్వ్ చేస్తే స్కార్పియో జస్ట్ ఇట్ వోంట్ స్టింగ్ బ్యాక్. ఏదన్నా హర్ట్ చేసింది అనుకోండి దాన్ని, అది వెంటనే దాన్ని స్టింగ్ చేయదు, అంటే కాటుకు గురి చేయదు. అది ఏం చేస్తుంది, వెంటనే వెనక్కి వెళ్తుంది, ఒక 2-3 అడుగులు వెనక్కి వెళ్ళి ఆ ఏదైతే దాన్ని హర్ట్ చేసిందో దాన్ని అది గమనించని టైంలో ఫాస్ట్గా వెళ్ళి దాన్ని అటాక్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే స్టింగ్ ఆఫ్ స్కార్పియో, స్కార్పియన్స్కి దట్ టైప్ ఆఫ్ స్టింగింగ్ అన్నది ఉంటుంది. కాటు వేసే తత్వం అన్నది ఉంటుంది. అంటే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వరు, వెంటనే వాళ్ళ అయిష్టాన్ని కానీ వాళ్ళ ఆ, ఎటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని కానీ చూపించరు. కొంతకాలం తర్వాత ఎప్పుడైతే మీరు ఓకే ఇట్స్ ఓకే దే ఆర్ ఓకే అనుకున్నప్పుడు దే షో దట్ రియాక్షన్ అన్నమాట. సో దట్ ఈస్ ద స్టింగ్ ఆఫ్ ఎ స్కార్పియో. So everyone should be aware of it and be careful of it. Next. అయితే ఈ స్కార్పియో రాశిని ఎలా గెలవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ప్రాపర్ డెఫినిషన్ ఆఫ్ టర్మ్స్ అన్నది ప్రాపర్గా డిఫైన్ చేసుకోవాలి. దేని గురించి అయినా డిఫైన్ టర్మ్స్, అది కూడా ప్రెసెంట్ కాంటెక్స్ని బట్టి డిఫైన్ చేసుకోవాలి. జెండర్, ఇప్పుడు జెండర్ మధ్య రిలేషన్స్ అని అనుకున్నప్పుడు ఆ జెండర్ మధ్య రిలేషన్స్ అన్నీ ఎలా ఉంటుంది, జెండర్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అంటే ప్రెసెంట్ కాంటెక్స్ట్లో మీరు ఎల్జిబిటి ఇలాంటివన్నీ కూడా తెలిసే ఉంటాయి. ఇట్లాంటివన్నీ తెలిసినప్పుడు మనం జెండర్ని ఎట్లా డిఫైన్ చేయాలి అన్నది తెలిసి ఉండాలి. తెలిసి దాని ప్రకారంగా ఎస్ట్రాలజికల్గా ఫార్వర్డ్గా వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పాండరింగ్. ప్రతిసారి ఏ ఫీలింగ్ కానివ్వండి, ఇది ఏదైనా కానివ్వండి, మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఏంటి, ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు యాక్షన్ మనం చేయబోతున్నప్పుడు వై, హౌ, వెన్, వేర్, వాట్ అనే క్వశ్చన్స్ అనేవి ఎప్పుడూ ఉండాలి. హనుమంతుణ్ణి బుద్ధిమతాం వరిష్టం అంటారు. ఎందుకు బుద్ధిలో అతను వరిష్టము అని అంటే ఇటువంటి ప్రశ్నలకి అతని దగ్గర ఎప్పుడూ సమాధానం ఉంటుంది. సమయానుకూలంగా, సందర్భానుసారంగా ఆ ప్రశ్నలకి సరి అయిన సమాధానం, సరి అయిన మాట అన్నది అతని దగ్గర ఉంటుంది. కాబట్టి హనుమంతుడు అందరి బుద్ధిలో వరిష్ఠుడు అని చెప్పుకుంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ మెడిటేటింగ్. మెడిటేషన్ అని డైవ్ ఇన్ టు యువర్ సెల్ఫ్. నేనేంటి అన్నది నువ్వు తెలుసుకోవడానికి మెడిటేషన్ చేసినప్పుడు సడన్ ఫ్లాషెస్ ఆఫ్ మెమరీ, ఇదే కాకుండా ఫ్లాషెస్ ఆఫ్ మెమరీ సడన్గా ఏవో గుర్తుకొస్తాయి పాస్ట్ నుంచి. ఎందుకు గుర్తుకొచ్చినాయి, దానివల్ల వాట్ ఆర్ ద ఫీలింగ్స్ అటాచ్డ్ టు దట్, దానివల్ల నేను ఏమి యాక్షన్ చేస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను అన్నది చెక్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ డ్రీమ్స్, కళలు. మనకు వచ్చే కళల గురించి చాలా మంది పట్టించుకోరు. తెల్లారు లేసి ఆ కళల గురించి ఒక జర్నల్ రాసుకోవడం అన్నది ఉంటే మనం మన స్కార్పియో గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిఫెన్స్ మెకానిజం. ఎప్పుడైనా పెయిన్ గో త్రూ అయినప్పుడు, డెత్ లాంటి సిచ్యువేషన్స్ వేరే వాళ్ళకి రిలేటివ్స్కి గో త్రూ అయినప్పుడు వాట్ ఆర్ వి గోయింగ్ త్రూ, ఎటువంటి డిఫెన్స్ మెకానిజమ్స్ని సమ్ ఆఫ్ దెమ్ ఇమీడియట్గా వాళ్ళు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడము, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయడము, ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని కేర్ఫ్రీగా ఉండడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇవన్నీ డిఫెన్స్ మెకానిజమ్స్. మీరు గో త్రూ అయితే మీకు ఇవన్నీ తెలుస్తుంది వాట్ ఆర్ దే అని. జనరల్గా పీపుల్ యూజ్ దట్. అట్లాంటివి యూజ్ చేసినప్పుడు అవి ఏంటి అన్నది వాటి గురించి తెలుసుంటే అవన్నీ కూడా స్కార్పియో నుంచే ఎవాల్వ్ అవుతాయి, వస్తుంటాయి బయటికి. కాబట్టి అవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫేసింగ్ రియాలిటీ విత్ ఆనెస్టీ. ఆఖరిన నిజాయితీగా మన గురించి మనం తెలుసుకోవాలి. మన ఫీలింగ్స్, మన ప్రవర్తన, మన బిహేవియర్ బయట ఎలా ఉంటుంది, మనం చెక్ చేసుకోవడం అన్నది చాలా అవసరం. ప్రవర్తన నిజాయితీతో చెక్ చేసుకోవడం అన్నది. ఇక్కడ
సో ఐ కెన్ సే ఎంటైర్ సైకాలజీ ఇస్ ఇన్ స్కార్పియో ఓన్లీ. అయితే ఇలాగా రియాలిటీ విత్ ఆనెస్టీ అన్నది చేసుకోవడం వల్ల స్కార్పియో రైస్ని మనము వీ కెన్ ఓవర్కమ్ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవి ఎరైజ్ అయ్యేవి స్కార్పియో రైస్ నుంచి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత ఈ స్కార్పియో రాస్ అన్నది ఇట్స్ సైన్ ఆఫ్ రిచువల్స్. ఇక్కడ సైన్ ఆఫ్ రిచువల్స్ అయితే వృశ్చిక రాశి యజ్ఞ కర్మలను సూచించు రాశి అవుతుంది. అయితే సంతానోత్పత్తి, జీవుల జననము, మరణము, తర్వాత ఉన్నత దివ్య జీవనము యొక్క సంకేతార్థాన్ని సూచిస్తుంది ఈ రాశి. ఆ, ఈ మానవుడు ఈ యజ్ఞకర్మ నిర్వహణ దీక్ష అన్నది తీసుకొని ఆ, ఆత్మ సంకేతన యానం అన్నది నర్చాలి. అయితే అప్పుడు జనన మరణ ప్రభావంని అతిక్రమించగలుగుతారు. తర్వాత సౌర దేవతలు, రాస్యాధిపతులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరము వృశ్చిక రాశి యందు తమ తమ విద్యుక్త ధర్మములు నిలిపివేసి తదుపరి ధనుర్మాసంలో తిరిగి తమ తమ ధర్మములను మొదలు పెడతారు అనమాట. అట్లే బ్రహ్మకు కూడా అహోరాత్రాది దేవతలు ఉన్నారు. వారికి కూడా వృశ్చిక రాశి ఉంది కనుక పైన చెప్పిన ప్రభావం అంతా వీరిపై కూడా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ విద్యుత్ ధర్మములు ఇక్కడ నిలిపేసి మళ్ళీ ధనుర్మాసమునందు వాటిని తిరిగి ఆ ధర్మములను మొదలు పెడతారనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. నెక్స్ట్ వన్ ఏంటంటే అయితే దీని రంధ్రము, ఈ అష్టమ భావమును రంధ్రము అని కూడా అంటారు. దీని జ్యోతిష్య సంజ్ఞగా రంధ్రము అని అంటారు. అయితే దీని భావము లోపంలను సూచిస్తుంది, అదే మరణాన్ని కూడా సూచిస్తుంది. ఆ, అయితే మంచి శిక్షణ ఒసగినప్పుడు ఈ లోపంలన్నీ పూరించి పరిపూర్ణతను అందేటట్టుగా చేస్తుందన్నమాట. థ్యాంక్ యూ. ఎవ్రీ టైం ఈ స్లైడ్స్ అన్ని ఒక యూనిక్ గా ఉంటాయి, స్పిరిచువాలిటీ నాస్టాలజీ జోడించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ పుష్పవతి మేడం కోఆర్డినేటింగ్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ్ఞానేశ్వర ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, శాఖ అభిరుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.